హైదరాబాద్ బాచుపల్లిలోని మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగింది. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గంజాయి సేవిస్తున్న 4 యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి 1 కేజీ 1 కేజీ 150 గ్రాముల గంజాయి, 47 గ్రాముల ఓజీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గంజాయిని కొరియర్ ద్వారా తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు గంజాయి సప్లై చేస్తున్న మణిపూర్కి చెందిన నోవెల్లా అరెస్ట్ అయినట్టుగా సమాచారం అందుతోంది. ఒక్కొక్క గంజాయి సిగరెట్కు 2500 రూపాయలు. రిమెంబర్, ఒక్కొక్క గంజాయి సిగరెట్ 2500 రూపాయలు పెట్టుకుంటున్నారు ఈ విద్యార్థులు అంటే అర్థం చేసుకోవచ్చు. యూనివర్సిటీలో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. అసలు యూనివర్సిటీలోకి డ్రగ్స్ ఎలా ప్రవేశించాయి? విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్, ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఎలా డ్రగ్స్ చేరుకుంటున్నాయనేది. ప్రస్తుతం ఆ డ్రగ్స్కి సంబంధించి ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్లో బాచుపల్లిలోని మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగింది. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ సేవించినట్టుగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గంజాయి సేవిస్తున్న 4 యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నిందితుల నుంచి 1 కేజీ 150 గ్రాముల గంజాయి, 47 గ్రాముల ఓజీని స్వాధీనం చేసుకున్నారు.